చాలా బాగుంది మూవీ అయితే, పిల్లలతో వాచబుల్ ఫస్ట్ థింగ్. అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా నైస్గా నీట్గా క్లాసీగా తీసిన మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది, ఇంత అంత కాదు. ఐ గాట్ సమ్ గూస్ బంప్స్ ఇన్ సమ్ టైమ్స్. మ్యూజిక్ ట్విస్ట్ చాలా బాగుంది. అదే చాలా బాగుంది మ్యూజిక్ అన్ని విధాలుగా. ఇంకా సాంగ్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ, ఆ శివుడిని చూపించినప్పుడు ఆ ప్రొటెక్షన్ వచ్చే వైబ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ చాలా ట్విస్ట్ బాగుంది. అశ్విన్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈజ్ అ రియల్లీ గుడ్ యాక్టర్. ఈ ప్రీవియస్ చాలా మూవీస్ కూడా రాజు గది నుంచి ఫాలో అవుతున్నా ఆయన్ని. ఈవెన్ హిడింబా కూడా చూసాం మేము. దిస్ వాజ్ ఆల్సో అవసమ్, ఎక్సలెంట్. ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి మనం చూస్తున్నదే కదా. సో కంప్లీట్ నవ్వుకున్నది ఆయన జస్ట్ డైలాగ్ డెలివరీకి. కామెడీ ఏం కాదు కానీ డైలాగ్ డెలివరీకి ఫుల్గా కామెడీ వస్తుంది మనకి. ఫ్యామిలీతో కంప్లీట్ గా చూడాలి, పిల్లలతో ఎస్పెషల్లీ. పిల్లలకు కూడా నాలెడ్జ్ వస్తుంది. గాడ్ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, బయట జనాలే కాకుండా గాడ్ వల్ల ఏదో ఒకలా వస్తారు అని. చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. భయ్యా శివం భజే అంటే ఏదో దేవుడి గురించి చూపిస్తారేమో, మొత్తం శివుడి మాయ ఉంటుందేమో అనుకున్నా ఫస్ట్ అయితే. బట్ కాల భైరవ అనే ఒక ఇది తీసుకొని చేయడం అనేది నాకు వేరే అనిపించింది. అసలు మామూలుగా ఏదో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ లేకుంటే ఏదో ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తూ ఒక చిన్న మెసేజ్ లాంటిది ఏంటంటే, ఇంటి దొంగల్ని శివయ్య అయినా పట్టుకోలేడు అంటారు. బట్ అలాగే మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీలుస్తూ పరాయి దేశాల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అని దీంట్లో చూపించడం. పాకిస్తాన్ చైనా చేసే కుట్రల్ని దీంట్లో ఏదో చేస్తున్నారు వీళ్ళు అనేదాన్ని చూపించడం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. దీనిపైన చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇందులో చాలా అంటే చాలా కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, నిజంగా మతులు పోతాయి ప్రతి ఒక్కడికి. చూసే ప్రతి ఒక్కడు అనుకుంటాడు, వా ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయి అంటే. చాలామంది ఏదో కాన్సెప్టెడ్ లేకుండా సరదాగా సినిమాలు తీస్తున్నారు. బట్ ఇందులో స్మాల్ లవ్ స్టోరీ, స్మాల్ సస్పెన్స్, ఫైట్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇందులో అశ్విన్ అన్న యాక్టింగ్ ఉంది బాస్, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడు కానీ, తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిచ్చెక్కిపోయింది నాకు. అసలు చేతులు మొత్తం ఇలా అయిపోయాయి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారు కానీ వేరే లెవెల్ అనిపించింది అన్న. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సో థియేటర్కి రండి ప్రతి ఒక్కరు, నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకోటి శివయ్యని ఒకటే అడగాలి, ఈరోజు మా అశ్విన్ అన్న బర్త్డే. సో శివయ్య మా అశ్విన్ అన్నని చల్లగా చూడు చాలు. థ్యాంక్ యూ. అశ్విన్ గారి క్యారెక్టరైజేషన్ సూపర్ సూపర్. అంటే అన్ని స్టోరీ గురించి వచ్చేసి మన క్రైమ్ గురించి ఉంది. అది ఇంకా చెప్పకూడదు యాక్చువల్గా, కెమెరా ఉంది కాబట్టి. మీరు చూడండి, సినిమా ప్రతి ఒక్కరు చూడండి, బాగుంది, నైస్. సినిమా మాత్రం ఒక్క సెకండ్ కూడా బోరింగ్ లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మ్యూజిక్, యాక్షన్, యాక్టర్స్ అందరూ, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్, నైస్. ఏం నచ్చింది సినిమా? బాగా తీసారు. బాగుంది. సూపర్ అన్న, హైలైట్. అంటే అశ్విన్ గారి పాత మూవీలు చూసుకుంటే ఈ మూవీలో డిఫరెన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్, ఇంకా బాగా చేశారు సార్ అన్న. యాక్టింగ్ స్కిల్స్ సూపర్ అండి. ఇంకా దాని గురించి ఏమి నో మాటలే, ఇంకా అంత బాగుంది. మీడియా మిత్రులందరికీ నమస్తే. చాలా బాగా చేశారు. అఫ్సర్ సార్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చాలా మంచిగా వర్క్ చేశారు. అశ్విన్ గారు చాలా బాగా చేశారు. సో చాలా మంచి సినిమా ఉన్నది. విత్ ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలతో రావచ్చు, విత్ వైఫ్, అమ్మాయిలు ఎవరితోనైనా వచ్చి సినిమా చూడొచ్చు. చాలా బాగున్నది. సో చాలా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థియేటర్ అయితే సూపర్ నీట్ ఉంది సార్, ఎక్దమ్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, హైలైట్ సార్. మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది, చాలా బాగా ఇస్తున్నారు సార్ ఆడియన్స్. సో నైస్. మేబీ ఈరోజు ఫస్ట్ డే కదా, మేబీ మీకు తెలుస్తుంది నెక్స్ట్ వీక్ బాగుంటుంది సార్. బీజిఎం మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఒక షార్ట్ కి అయితే మా అబ్బాయి బెదిరిపోయాడు ఒకసారికి, హ్యాండ్ వచ్చి ఇట్లా పడుతుంది కదా. సో ఎక్దమ్ షాకింగ్, చాలా బాగా ఇచ్చారు. సో సూపర్, చాలా బాగా చేశారు. రియాలిటీ, ఎక్దమ్ రియాలిటీ చేశారు. యాక్టింగ్ కూడా బాగుంది. ఏ సీక్వెన్స్ అసలు బాగా చేశారు, ఏ దాన్ని కూడా చెప్పలేము అది అని కాదు, కానీ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సీన్స్ బాగున్నాయి, యాక్షన్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి.
చాలా బాగుంది. హీరో గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. హాయ్ చెప్పు. శివం బజే అని పెట్టారు కదా. మమ్మల్ని సార్ టైటిల్ శివం బజే అని పెట్టారు కదా, దానికి సింక్ అయ్యేటట్టు యా షూర్ మ్యాచ్ అయింది. అంటే ఏ సినిమా మీకు బాగా లాంచ్ చేసింది? మెయిన్ దేవుడు కూడా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా తన తెలియకుండా ఒక కాలభైరవ్ టైప్ గా సింక్ అయ్యేలా బాగా మ్యాచ్ చేశారు. అంటే ఒక్కొక్కళ్ళు మనిషికి పెట్టడం అనేది ఫస్ట్ టైం కొంచెం సస్పెన్స్ గా ఇంట్రెస్టెడ్ గా ఉంది. అశ్విన్ గారి యాక్షన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ మూవీ కదా నాకు ఐడియా లేదు కానీ ఓకే బాగుంది. ఈ మూవీ అయితే చాలా బాగుంది. హిడిబంగా జస్ట్ చిన్న సాంగ్ ఏదో ఉన్నట్టుంది బట్ ఉంటే బాగున్నాయి. అది కూడా యాక్షన్ చాలా బాగుంది. 4 ఇస్తాను హ్యాపీగా ఫీల్ అవచ్చు అయితే. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.